శ్రీ మాదాలమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు అయితే ఇక్కడ జాతర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎర్కంపేటలో అలా బ్రహ్మాండంగా ఊరు మొత్తం కదిలి వచ్చి భక్తులు చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కార్యక్రమాలు చూసుకున్నట్టయితే కూడా చుట్టూ కూడా మనకి చాలా పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అమ్మవారికి చీర సార పెట్టేసి చక్కగా అమ్మవారిని దర్శించుకొని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరితే కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీర సార పెట్టేసి వెళ్తూ ఉంటారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్రవరం శివారు ఎరకంపేట గ్రామం మాదాల తల్లిగుడి. పొలంబట్టికి లగుడు శ్రీనివాసరావు అని లగుడు రామ్మూర్తి నాయుడు కొడుకండి. ఆయన ఈ స్థలం తల్లికి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఈ గుడి కట్టేవండి. అయితే ఈ గుడి కట్టిన తర్వాత నోకరాజు నాయుడు గారు మాత్రం సర్పంచ్, మాజీ ఎక్స్ సర్పంచ్, ఆయన ఎకరం జీడి తోట ఇచ్చారండి. అది అంటే మాతో పాటు అది కూడా ఈ సంవత్సరం పంట వస్తుంది కదండి, అది అమ్మి తల్లికే కేటాయిస్తామండి. థ్యాంక్ యూ. వచ్చాను. ఇది ఏ ఊర్లో ఉంది, ఎక్కడుంది అనేది పూర్తి వివరాలు అయితే సార్ని కనుక్కున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. పేరండి? లగుడు రాజుబాబు. రాజుబాబు గారు ఎరకంపేట. ఈ ఎరకంపేటలో ఈ మాదాల తల్లి వెళ్ళడానికి కారణం, పూర్వంలో మా తండ్రుల అయ్యాం కానించి మా తాతల అయ్యాం కానించి మాదాలమ్మ పర్వతంలో ఒక గుడి ఉండేది. ఆ గుడిలోని ఈ మాదాల తల్లి వెలసిందనమాట అని మా పెద్దలు మాతో చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోజులు పండగ అయిన తర్వాత ఒక్కగానో సంవత్సరంలోనూ ఈ మన వాళ్ళు వెళ్ళినటువంటి జనము ఒక చెంబు మర్చిపోయారట. చెంబు మర్చిపోవడంలో కొండ దిగి వచ్చేసిన తర్వాత శాఖలోని ఆ చెంబు గురించి పంపించారనమాట. శాఖలోండి ఆ శాఖలోడు వెళ్ళబోసరికి తల్లిలందరూ కూడా ప్రసాదాలు పంచుకొని తింటున్నారట. ఎప్పుడైతే ఈ శాఖలో వాడు ఆ చెంబు గురించి వెళ్ళాడో దూరం నుంచి కనిపెట్టిన తర్వాత సరే నరుడు అలాగ ఆగని మాదాల తల్లి అండము ఇతను ఆగడం జరిగిందనమాట. ఆగిన తర్వాత మేము ఇక్కడ ప్రసాదాలు పంచుకొని తింటున్నాం మా అక్క చెల్లెలు అందరూ విని, ఈ చెంబు ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టించుకోండి, మీరు ఇక్కడి నుంచి మీరు రాక్కర్లేదు అని చెంబు అక్కడి నుంచి ఆ ఎత్తడి చెంబుని తన్నడం, మా గరువుల్లోనూ అంటే మా భూముల్లో పడ్డము. అక్కడ ఒక డి ఎర్రవరం లాలం నూకన్న నాయుడు డి ఎర్రవరం పంచాయతీలో ఉన్నటువంటి లాలం నూకన్న నాయుడు ఒక భూమి విషయంలో ఈ భూమి నేను గెలుచుకుంటే అమ్మవారి గుడి కట్టింతానని ఒక గుడి కట్టారనమాట. అక్కడ ఆ గుడి దగ్గరే మేము మా చాన్నాలు పూజలు చేసేవాళ్ళం. ఆ గుడి లాంగ్ అయిపోయి దూరం అయిపోయింది కాబట్టి రోడ్డు పక్కకి ఈ కొత్త గుడిని తెచ్చుకొని ఆ పూర్వ ఆచారాల ప్రకారంగా ఈవేళ మేము ఈ ప్రతి సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖుని ఈ అమ్మవారి పండుగను మేము జరుపుకుంటూ ఉంటున్నాం. ఇదే పౌర్ణమి అనమాట. దేవుడి పెళ్లి పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమి. అప్పుడు కానించి ఇప్పుడు వరకు కూడా మా పెద్దల కానించి ఈవేళ మేము, ఇంతకు ముందు అయితే ఎర్రవరం గ్రామస్తులు భజన చేసేవారు, ములపూడి గ్రామస్తులు, ఎరకంపేట గ్రామస్తులు కలిసి తీర్థన చేసేవారు అనమాట. ఇక్కడ పెద్ద తీర్థం జరిగేది. ఇప్పుడు ఏంటంటే కుర్రోళ్ళు తెలుగు మీరిపోయి ఏ ఊరికి ఆ ఊరే సంబరాలు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అందుచేత తల్లి తాలూకు గుడి మా గ్రామంలో ఉండటం వలన మా పట్టు మాకు వదిలింది కాదు. ఇంకా గుడి మాది, కొలుపు మాది, అది నామకానికి వచ్చి దండాలు ఎట్టుకుని వెళ్ళిపోవడమే. అందుచేత ఈ బాధ్యత అంతా ఈ తల్లిదండ్రులు బాధ్యత అంతా మేమే తీసుకుంటాం. ఎవరికైనా ఏదైనా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయా అంటే? కంపల్సరిగా నెరవేరుతాయండి. ములపూడి వాస్తవ్యులు ఆ తమ్మనారి నూకరాజు నాయుడు అని ఆ గౌరవనీయులు మన నూకరాజు నాయుడు గారు ఈ సర్పంచ్ కూడా చేశాడండి. ములపూడి వాస్తవ్యులు అలాగే అతను సొంత సాగులో ఉన్నటువంటి ఒక ఎకరం జీడి తోట అమ్మవారికి ఈ మధ్యకాలంలో రాసి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ అమ్మవారి తాలూకు గుణగాణాలన్నీ ఆ నూకరాజు నాయుడు గారికి బాగా చదువుతుందండి. పండగకి మాకు ఒక సొంగూరు డబ్బు అయినా మాకు సపోర్ట్ చేసినట్టు ఉందన్నమాట. జీడి తోట అమ్ముతాం, ఆ డబ్బులు పట్టుకుంటాం. మా కుర్రోళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ చేస్తారు. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి ప్రతి సంవత్సరం ఈ ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది అమ్మవారి తాలూకా గుణగాణాలు. మా పూర్వం నుంచి మా పెద్దలు మాతో చెప్పినటువంటి మాట మేము మీతో చెప్పామన్నమాట. అందులోని ఎస్టీ వాళ్ళు సగం, మన బీసీ వాళ్ళు సగం. దానివల్ల ఏంటంటే మాకు వాళ్ళు ఇల్లు కలిపి సహకరించి జాగ్రత్తగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుందండి. దేవుడిపల్లి పౌర్ణమి ఏ రోజు వస్తే ఆ రోజే పండుగ అండి. చాలామంది అమ్మవారి పండుగ మంగళవారం చేయాలి, లక్షవారం చేయాలి, గురువారం చేయాలి అంటారు. కాదండి, ఏ రోజు పౌర్ణమి అయితే ఆ రోజే చేస్తామండి. అది శనివారం అవ్వచ్చు, ఏ వారం అయినా కావచ్చు. అవునండి. చాలా మంది అమ్మవార్లకి ఏదన్నా జాతర చేయాలంటే మంగళవారం లేదా గురువారం, ఆదివారం ఈ 3 రోజులు మాత్రమే చేస్తారు. కానీ ఈ ఊర్లో మాత్రం చాలా డిఫరెంట్ గా అది సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఎప్పుడైనా కానీ పౌర్ణమి అనేది వస్తే ఆ రోజు మాత్రమే ఈ జాతర చేస్తారు. ప్రతి ఇయర్ ఇదే మాసంలో పౌర్ణమి డేట్ లో చేస్తారు. అది రోజు ఏ రోజు అంటారు. పైగా ఇంకోటి మేడం, ఈ పండుగ రోజునే నీస్ అనేది
కోడి కోయడం కానీ పోతునేయడం కానీ ఉండదండి. ఎటువంటిది ఉండదండి. మనం ఏమైనా కొబ్బరికాయలు కొట్టుకోవడం, మన పువ్వులు ఇచ్చుకోవడం, ఇలాగే మనం ఏదైనా చేసుకోవడం తప్ప నీస అనేది ఏమీ కూడా ఉండదండి ఈ ఒక్క రోజుకే. అవునండి. వచ్చిన బంధువులకి మర్నాడు వాళ్ళకి ఏదో గౌరవం చేసుకొని పంపేస్తుంటాం అనమాట. మరి మా ఆడపిల్లలు ఎక్కడున్నా జరిగాని, ఎంత దూరంలో ఉన్నా జరిగాని, ఈ పండగ మా వాళ్ళందరూ రప్పించుకుంటారు. నేను రావడానికి కూడా మీ ఊరి ఆడపిల్లలు పిలవడం వల్లే నేను కూడా ఇక్కడికి రావడం. రా నాన్న ఇట్లా. చాలా మంచిదండి. మీరు మాకు తెలియదు కదా, అనుకుంటున్నాం మా మనోడేనండి. అవునా? వెంకట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడము, నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. యాక్చువల్లీ నాది బేసిక్లీ నా ప్రాపర్ వచ్చేసి హైదరాబాదు. నేను లాలం మౌనిక గారు వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు వెంకట్ వాళ్ళు. నేను ఆ వెంకట్ రావడము, నన్ను కూడా ఇన్వైట్ చేయడము, రావడము చాలా సంతోషం. అంటే మాకు సిటీలో ఇలాంటి కార్యక్రమాలు చాలా రేర్ అండి. నేను పెరిగింది కూడా సిటీ కల్చర్ కాబట్టి, అంటే విలేజెస్లో రిలేటివ్స్ ఉన్నా వెళ్ళడం అనేది చాలా తక్కువైపోయింది. నేను పుట్టి పెరిగింది మొత్తం సిటీ కావడం వల్ల ఇలాంటి మంచి మంచి జాతరలు కానీ మనం అంటే ఒక ఊరు మొత్తం కలిసి చేసుకునే జాతరలు ఇలాంటి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెంకట్, నువ్వు పిలవడం వల్ల నేను మీ ఊరికి రావడము, ఈ జాతరని మా వాడు వచ్చేస్తాం మేడం. అయితే నేను కూడా ఇప్పటి నుండి మీ ఊరి ఆడపిల్లనే అయిపోయాను. అంతే కదా, టీవీలకి ఎత్తదట. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని తప్పకుండా జ్ఞాపకంగా చూసుకోండి. అయితే ఏదైనా సరే అనుకుంటే తప్పనిసరిగా తప్పనిసరిగా జరిగేది. మొదలెట్టినా ముందు మాల తల్లికి దండం